హలో మామ, లాస్ట్ వీడియో మనము పోర్ట్ ఆఫ్ ఎంట్రీ గురించి వీడియో చేసాము. ఆ వీడియో కానీ ఎవరైనా మిస్ అయ్యింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మనం ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇమిగ్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవి, ఇమిగ్రేషన్లో ఏ క్వశ్చన్స్ అడుగుతారో ఈ వీడియోలో చూద్దాం. స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఇమిగ్రేషన్ అంటే ఏం లేదు మామ, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి ట్రావెల్ చేస్తూ ఏదైనా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగే ప్రాసెస్ మనం ఇమిగ్రేషన్ అంటాము. ఇమిగ్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మెయిన్గా మనకు పాస్పోర్ట్, I-20 అండ్ CBSP ఈ 3 చేతిలో పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ వీసాకి అయితే ఏ డాక్యుమెంట్స్ అయితే నువ్వు క్యారీ చేసావో అదే డాక్యుమెంట్స్ ఒక ఫైల్లో పెట్టుకొని చేతిలో పెట్టుకునే దానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా డాక్యుమెంట్స్ అడిగినా కూడా తీసి ఇచ్చేకి మంచిగా ఉంటుంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా వీసాకి ఎలా అయితే లైన్ ఉంటుందో అదే విధంగా ఇక్కడ లైన్లు ఉంటాయి. ఆ లైన్లోంచి వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీ కార్డ్ డివైడ్ చేసి ఈ కౌంటర్కి వెళ్ళి అని చెప్పేసి డివైడ్ చేసి పంపిస్తూ ఉంటాడు. అన్ని వీసాలో ఎలా అయితే డివైడ్ చేసి పంపిస్తాడో అదే విధంగా ఇక్కడ ఇమిగ్రేషన్లో కూడా పంపిస్తారు. ఆ కౌంటర్కి వెళ్ళిన తర్వాత వీసా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే మ్యాథ్స్ మనకు తెలిసిన క్వశ్చన్స్ ఏమో ఇమిగ్రేషన్లో నీకు తెలిసిన క్వశ్చన్స్ అడుగుతారు మా మ్యాథ్స్. ఇంకా అది కాక వీసాకి అయితే ఏమైతే ప్రిపేర్ అయినావో అవి అయితే మ్యాథ్స్ కొద్దిగా రిమెంబర్ చేసుకునే దానికి చూడు, కొద్దిగా ఈజీగా ఉంటుంది నీకే. ఇక్కడ మా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఏ క్వశ్చన్స్ అంటే నువ్వు యూఎస్కి ఎందుకు వస్తున్నావు, యూఎస్లో ఎక్కడ ఉంటావు, నీ యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది, నీ కోర్స్ ఏంటి, ఎంత అమౌంట్ క్యారీ చేస్తున్నావు, మళ్ళీ ఇండియాకి ఎప్పుడు వెళ్తావు, నువ్వు ఏమైనా ఇక్కడ ఇల్లీగల్ దందా చేస్తావా, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ నేను అడుగుతారు. అవి తడబడకుండా కాన్ఫిడెంట్గా చెప్పేసినావు అనుకో అయిపోతుంది మామ. ఇమిగ్రేషన్లో నా ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా నేను లైన్లో నిలబడుకున్నామా, పక్క లైన్ మాత్రం ఫాస్ట్గా మూవ్ అవుతుంది, నా లైన్ మాత్రం స్టక్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. కష్టపడి ఫైనల్గా కౌంటర్ దగ్గరికి వెళ్తే అక్కడ నేను I-20 కూడా వాళ్ళకి చేతికి వెళ్ళలేదు. నేను జస్ట్ పాస్పోర్ట్ వాళ్ళకి పాస్ చేసి చూస్తా అన్న, ఫోటో తీసుకుని ఆర్ యూ స్టూడెంట్ అన్నాడు. ఎస్ అన్న. అంతే, పాస్పోర్ట్ నాకు రిటర్న్ ఇచ్చేసి లీవ్ నవ్వు అని చెప్పినాడు. అంతే నా ఇమిగ్రేషన్ వచ్చేసి సింగిల్ క్వశ్చన్లో అయిపోతుంది. లాస్ట్ వీడియోలో మాట్లాడుకునేటి ఎయిర్లైన్స్ని బట్టి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ చేంజ్ ఉంటుంది మామ. అదేవిధంగా నేను ఇతిహాడ్ బుక్ చేసుకున్నా. నా ఇమిగ్రేషన్ వచ్చేసి అబుదాబిలో ఉంది. అబుదాబిలో సింగిల్ క్వశ్చన్ అడిగినారు. అక్కడ నేనేం మాట్లాడింది లేదు, జస్ట్ ఎస్ అని చెప్పిన. వాళ్ళు యూ కెన్ లీవ్ నౌ అని చెప్పేసి పాస్పోర్ట్కి స్టాంప్ వేసేసి ఇచ్చేసారు. నేను అక్కడ నుండి వచ్చేసాను. చాలామంది యూఎస్కి ట్రావెల్ చేసేది మన తెలుగు స్టూడెంట్స్ ఇతిహాడ్ బుక్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఇమిగ్రేషన్ చాలా లూజ్ అని చెప్పేసి. ఎట్నో నాకు తక్కువ అమౌంట్లోనే ఇతిహాడ్ ఫ్లైట్ దొరికింది. ఒక 60,000 పడింది నా ఫ్లైట్ టికెట్ మొత్తం. ఇన్ కేస్ మీరేమన్నా సస్పీషియస్ కనిపినా మీరు ఇచ్చే ఆన్సర్స్ వాళ్ళకి కన్వే కాకుండా కూడా మిమ్మల్ని సెకండ్ వెరిఫికేషన్ తీసుకుపోతారు. లాస్ట్ వీడియోలో మాట్లాడేది మీరు ఇచ్చే ఆన్సర్స్ వానికి కరెక్ట్ కాదు, లేకుంటే మీరు ఇల్లీగల్ దందా చేసేదానికి యూఎస్కి వస్తున్నారు, లేకుంటే పార్ట్ టైం చేసేదానికి యూఎస్కి వస్తున్నారు, ఇలాంటి ఏదైనా నమ్మకం కుదిరింది అనుకో వాడి సెకండ్ వెరిఫికేషన్ తీసుకొని వెళ్ళి అక్కడ 1 hour 2 hours కూర్చోబెట్టి మళ్ళీ గట్టిగా అడిగేందుకు ట్రై చేస్తాను. చదువుకోవడానికి పోతున్నావా, లేకున్నా అంటే ఏమన్నా పార్ట్ టైం చేసేదానికి వెళ్తున్నావా, లేకుంటే ఇట్లా ఇల్లీగల్ దందా చేసేదానికి ఏమైనా వెళ్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కొద్దిగా గట్టిగా అడిగేదానికి ట్రై చేస్తారు. నువ్వు కరెక్ట్గా చెప్తే నువ్వు ఇండియాకి వెళ్తావు, లేకున్నా అంటే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటి గట్టిగా బెదిరించే ట్రై చేస్తారు మామ. మీరు భయపడదండి. మీరు ఎందుకు వస్తున్నారు, మీ పర్పస్ మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కాన్ఫిడెంట్గా ఉండండి. సెకండరీ వెరిఫికేషన్ అప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు మామ. ఎందుకంటే అక్కడ మ్యాథ్స్ నిన్ను కొద్దిగా గట్టిగా అడిగేదానికి బెదిరించే ట్రై చేస్తాను. నువ్వు కాన్ఫిడెంట్గా నేను చదువుకోవడానికి వస్తున్నాను, నా ఫీజు ఇంత, యూనివర్సిటీలో చదివేదానికి వస్తున్నా అనే ప్రూఫ్స్ మొత్తం చూపించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి కొద్దిగా మీరు కాన్ఫిడెంట్గా ఉంటే సరిపోతుంది మామ. ఇంకా నా సజెషన్ వచ్చేసి కాన్ఫిడెంట్గా ఉండి హానెస్ట్గా ఆన్సర్స్ చేసి, ఆన్సర్స్ అంటే ఒక లెంతీ ఆన్సర్స్ లేకుండా షార్ట్గా వానికి ఎంత కన్వే అవుతుంది అంత షార్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. ఐ కాంటాక్ట్ ఇస్తూ ఆన్సర్ చేయండి, సరిపోతుంది. ఇన్ కేస్ వర్స్ట్ సినారియోలో తప్ప సెకండరీ వెరిఫికేషన్కి వెళ్ళరు. సెకండరీ వెరిఫికేషన్కి వెళ్ళినా కూడా మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. అంతే మరి ఈ వీడియోకి బాయ్.